VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం కేంద్రంలోని హసన్పర్తి ట్రైనింగ్ సెంటర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 76,08,816 రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 55, 56, 65, 66 డివిజన్లకు చెందిన హసన్పర్తి ప్రాంతానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 76 మంది లబ్ధిదారులకు 76,08,816 రూపాయల విలువ గల చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లో కుమార్తెల వివాహ సమయంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలు ఎంతో ఉపయుక్తంగా మారాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనారోగ్య సమస్యలు బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ వారి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేరేలా ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హసన్పర్తి MRO కిరణ్ కుమార్, ARI రాజేంద్ర ప్రసాద్, హన్మకొండ డిప్యూటీ తహసీల్దార్ రియాజుద్దీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. శ్యామల వెంపటి సరస్వతి రాధా, చింతాల రాధా, గంధాది రాధిక, రాధి భాషపైన రేణుక, కోమల 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 వినోద దామ్, మంజుల మంద, దూర మంజుల, సంగాల సరిత, హన్మకొండ మండలం సార్, గోపాలపురం పర్వేల్ సార్, మాదాసి హైమావతి, జగన్ సునీత, సునీత రండి రండి, లోకిని రమ, లింగాల స్వరూప, రానమ్మ, యాదలక్ష్మి ఎవరు, చైతన్యదేవి ఎవరమ్మ, శ్రీరామ, బండి లక్ష్మి, బాణాల రేణుక, పుల్లగంధం సారల, పుల్లగంధం సారల, ఎల్లాపూర్ ముందుగా ఈరోజు మదర్ సేఫ్ డే, ప్రపంచ తల్లి సంరక్షణ దినోత్సవం. ఈరోజు అంటే పుట్టబోయే తల్లులు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి మా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి మరి హసన్పర్తి మండలం నుండి వారికి శుభాకాంక్షలు. ఈరోజు సుమారుగా 74 లక్షల పైచీలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అందరూ కూడా, మహిళలందరూ కూడా రావడం, అలాగే తర్వాత మా కార్యకర్తలు, సర్పంచులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, తల్లిదండ్రులను చూసుకోకుంటే మాత్రం ఉద్యోగస్తుల లేక ఎవరైనా కూడా 10 to 15% వాళ్ళ శాలరీ నుండి ఇచ్చే విధంగా బిల్లు మన యాక్ట్ను గౌరవ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లు ఆమోదించబడ్డారు. చట్టసభల్లో ఆ యాక్ట్ని తీసుకురావడం జరిగింది, సంతోషం. సో ఇప్పటి నుండి అందరూ కూడా కొడుకులు కానివ్వండి, బిడ్డలు కానీ, ఉద్యోగస్తులు ఆర్ అన్ఎంప్లాయీ వాట్ ఎవర్ ఇట్ మే బి,
తస్మాత్ జాగ్రత్త. ఇవ్వకుంటే మాత్రం ఆ చట్టం వర్తిస్తుంది. తల్లిదండ్రులను చూసుకోకుండా తీసుకుపోయి రోడ్ల మీద వెళ్ళమో లేక ఆశ్రమంలో వెళితే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. అలాగే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అనుచిత వాక్యాలు, అసభ్యకర పోస్టులు చేస్తే దానిపైన కూడా మొదటిసారి అయితే 50,000 పెనాల్టీ, రెండోసారి అయితే 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. సో వీటినన్నింటినీ గుర్తుపెట్టుకొని ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాను అత్యధిక వాడుతూ దుష్ప్రచారాలు చేసే టీమ్స్ ఏవైతున్నాయో తస్మాత్ జాగ్రత్త మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. మరి ఈ 2 యాక్ట్స్ కూడా మొన్న నిండు సభలో పాస్ కావడం జరిగింది. అలాగే అడ్వకేట్స్ పైన జరుగుతున్న హత్యలు, ఉదాహరణకు మనం మంతినిలో చూసినాం. పెద్దపల్లి దగ్గర వస్తుంటే భార్య భర్తలు ఇద్దరు కూడా న్యాయవాదులను చంపిన మొత్తం యావత్ ప్రపంచాన్ని సంచలనంగా మారిన ఆ యొక్క మర్డర్ను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన ఎల్ఏ మినిస్టర్ స్వయంగా వారు అడ్వకేట్ కాబట్టి వాటిపైన కూడా అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి వాటిపైన కూడా యాక్ట్ తేవడం జరిగింది. సో ఇవే కాకుండా ఈ బీఆర్ఎస్ నాయకులు మనం చూసినాం మొన్న నిండు సభలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంగా మరి అత్యంత ఇంపార్టెంట్ ప్రజలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడుతుంటే అవన్నిటి మీద చెంపి చెవులో పెట్టుకొని పోయిండ్రు. వారి ప్రజల పట్ల ఏ విధంగా విశ్వాసం ఉన్నది, ప్రజలకు ఏం చేస్తున్నారో ప్రజలు గుర్తించాలి. మరి నాయకులు ఇంకా అచ్చోసిన ఆంబోతుల్లాగా మేమే ఈ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు అని మరి ఇంకా పొలిటికల్గా కంటున్న ఉత్తర కుమార్ లాగా ప్రగల్భాలు పలుకుతున్నారు. మళ్ళీ మేమే వస్తాం, మేమే రాజ్యాధికారికి వస్తాం అని అధికారులను కూడా కించపరిచే విధంగా వారి అహంభావాలతో మరి ఒక ఎమ్మెల్యేనైతే స్వయంగా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి. మరి ఆయన చట్టసభల్లో మాట్లాడినా ఎక్కడున్నా కూడా వారి వ్యవహార శైలి చాలా ఉందాగా ఉంటుంది. మరి వారిని ఉద్దేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన అతనిపైన చర్యలు తీసుకోవాలని మరి ఆయన ఒక దళిత మంత్రి, ఒక దళిత ఎమ్మెల్యే, అంటే దళితుల పట్ల బీఆర్ఎస్ నాయకులకున్న ఎలాంటి అంటే వారి అహాభావాలతో వ్యక్తపరిచిందో, అంటే ఒక దళిత ఎమ్మెల్యే అని చూడకుండా కూడా వారు చేసిన కామెంట్స్, వారు చేసిన ఆకృష్టమైన అకృత్యాలను చూసి మీ అందరం కూడా వారిపైన మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని ఒక కమిటీ వేసింది మన స్పీకర్ గారు. తప్పనిసరిగా వారిపైన చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను. మరి రాబోయే రోజులలో మేము చేసిన మంచి పనులు, మరి వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే విధంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ స్కారిటీ ఇవన్నీ కూడా చూసుకొని ప్రజలు తప్పనిసరిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పట్టం కడతారని నేను విశ్వాసంగా ప్రకటిస్తూ ధన్యవాదాలు.